దేవునికి ఎవరైతే దూరం అవుతారో దేవునికి వారు దుఃఖాన్ని కలగజేసినట్లు నీ కొరక ఈ లోకానికి వచ్చింది, నీ కొరక ఈ భూలోకానికి వచ్చింది, నీ కొరక నేను ఉమ్ములు వేయబడింది, నీ కొరక ఈ భూలోకములో సిలువ వేయబడింది, నీ కొరక తలకు ముళ్ళ కిరీటం పెట్టింది. నువ్వు పొందవలసిన శిక్షంతటిని, నువ్వు పొందవలసిన మరణాన్ని, నువ్వు పొందవలసినటువంటి ప్రతి వాటిని నేను భరించి నీకు పరిశుద్ధతను, నీతిని, ఆయన పవిత్రతను, నిర్దోషత్వాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇన్ని చేసిన దేవుడు, మానవ జాతి కొరకు ఇన్ని చేసిన దేవుడు బాధపడుచున్నాడు. నువ్వెవరో? ఒకనాటి కాలంలో దేవుని మహిమను చూడలేని పాపివి, దేవుని శక్తిని ఆశ్రయించలేని దుర్మార్గుడవు, దేవుని యొక్క అనాద్యమైన కార్యాన్ని కోల్పోయి, సాక్ష్యాన్ని కోల్పోయి ప్రజల ద్వారా దూషింపబడేటువంటి జీవితం, పలికమాలిన అపవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన ఈ సేవ ద్వారా దేవుడు మీకు ఒక ఔన్నత్యమైన స్థితిని, బ్రతుకును దేవుడు నీకు ఇచ్చాడు. ఒక స్థితిని దేవుడిచ్చారు. ఈ ప్రాంతానికి తన సేవకుని పంపించి తన రక్త సంబంధులను, బంధువులను అందరిని విడిచి మీ కొరకు ఏడవడానికి, మీ కొరకు ప్రార్థించడానికి, మీరు తప్పిపోతూ ఉంటే గద్దించడానికి, ఇన్ని కార్యాలు దేవుడు తన సేవకుల ద్వారా చేయించినప్పటికీ నువ్వు మారకపోతే నువ్వు దేవునికి దుఃఖాన్ని కలుగజేస్తావు.